ఐఏఎస్ ఐపీఎస్ 2024 ప్రిలిమ్స్ క్రాకర్. ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఐడియల్ స్కోర్ ఎంత ఉండాలి? అంటే ఎంత స్కోర్ వస్తే మనం ప్రిలిమ్స్ పాస్ అవుతాం? ఢిల్లీ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఢిల్లీ యాక్షన్ ప్లాన్ ఇన్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇస్ అ టఫ్ నట్ టు క్రాక్. అంటే ఇది చాలా కష్టమైంది అని చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఈసారి 2024 దానికి ఆల్మోస్ట్ 2023 దానికి 13 లక్షల మంది అప్లై చేశారు. దాంట్లో ఒక 12,000 మంది వరకు మెయిన్స్ రాశారు. 2,800 మంది ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారు. సో అంటే ఇంత ఫిల్టరింగ్ అవ్వాలంటే 13 లక్షల్లో మనం ఒక 1% కన్నా తక్కువ అవ్వాలి. అంటే 13 లక్షల్లో 12,000 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేది అన్నిటికన్నా కష్టమైందని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సో 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి రకరకాల ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి కీస్ చెక్ చేసుకోవడంతోనే ఒక 1 మంత్ గడిచిపోతుంది. సో అంటే ఒక కీలో మనకి 5 మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ కీలో 5 మార్కులు ఎక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో ఇట్లా కీలు చెక్ చేసుకుంటూనే ఉంటారు. సో మరి ఎంత స్కోర్ చేస్తే మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు? ఒక 4 రకాల కేసులు చెప్తాను ఇక్కడ. కేస్ 0 అంటే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్ హియర్. సపోజ్ మీరు 100 జిఎస్లో 100 క్వశ్చన్స్కి 50 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి, మీ స్కోర్ 100 అవుతుంది. అప్పుడు 50 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. అంటే 50 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ అంటే నెగిటివ్ మార్క్స్ ఎంత అంటే 33. సో మీకు వచ్చిన 100 మార్కుల్లో నుంచి 33 తీసేస్తే 67 మాత్రమే మీకు వచ్చేటటువంటి ఫైనల్ స్కోర్. కేస్ 1 అంటే కేస్ 0 యు ఆర్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు క్లియర్ ద ప్రిలిమ్స్. 67 మార్క్స్కి అయ్యే అవకాశమే లేదు. అండ్ కొంచెం కౌంట్లోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది కేస్ 1. సో మీరు ఒక 55 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, మీ స్కోర్ అప్పుడు 110 అవుతుంది. తప్పు ఆన్సర్లు 45. అంటే వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్లో 1/3 తీసేస్తే 45 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ అయితే 30 మార్కులు మీ కరెక్ట్ అయిన ఆన్సర్ల నుంచి డిడక్ట్ చేస్తే 90 మార్కులు వస్తాయి. సో అంటే ఈ 90 మార్కులు మేబీ కొంచెం పాసిబిలిటీ ఉండొచ్చు, 90 ఆ రేంజ్లో ఉంటే కనుక. అంటే కొంచెం ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇట్లా ఉంటే క్లియర్ అవ్వచ్చు. దాని కేస్ 2 చూడండి. మీరు 60 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ పెట్టారు, మీ స్కోర్ అప్పుడు 120, 60 × 2. అప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అయినాయి? 40 అయినాయి. నెగిటివ్ మార్కులు ఈ 40కి 1/6 1/3 తీసేస్తే 26. సో 120లో మీకు స్కోర్ చేసిన 120లో 26 తీసేస్తే 93 మార్కులు ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కొంచెం దగ్గరికి వచ్చినట్టు, అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్లు కూడా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కేస్ 3లో 65 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, మీ స్కోర్ కనుక అప్పుడు 130 అవుతుంది. 35 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్లు పెట్టారు, నెగిటివ్ మార్క్స్ ఏమో 23 అవుతాయి అప్పుడు. సో ఫైనల్ స్కోర్ వచ్చేసి ఎంత? 130 - 23 = 107. ఇక్కడ గ్యారంటీగా మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అండ్ ఇంకా కేస్ 4 ఎక్స్ట్రీమ్ అంటే 70 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ పెట్టారు, అప్పుడు మీ స్కోర్ 140. 30 క్వశ్చన్లు రాంగ్ అయినాయి, నెగిటివ్ మార్క్స్ ఆ 30 క్వశ్చన్స్కి 20. దెన్ ఫైనల్ స్కోర్ విల్ బి 140 - 20 = 120. డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ టు చెక్ ఎనీ కీ ఈ కండిషన్లో ఉన్నప్పుడు. సో యువర్ ప్రయారిటీ షుడ్ ఆల్వేస్ బి టార్గెటింగ్ 65 మినిమం. కనీసం 65 క్వశ్చన్లు టార్గెట్ చేయాలి. దాని ద్వారా మీకు 130 మార్కులు వస్తాయి. రాంగ్ ఆన్సర్ 35 పోతే 35లో ఒక్కొక్క దానికి నెగిటివ్ మార్క్స్ 1/3 తీసేస్తే 23. సో ఫైనల్ స్కోర్ విల్ బి 107. సో మీరు ఈ మినిమం 65 టార్గెట్ చేసే విధంగా, 65 అబవ్ టార్గెట్ చేసే విధంగా, అంటే వేర్ యూ డోంట్ హ్యావ్ టు చెక్ ది కీజ్ అట్ ఆల్. అంటే 70 మినిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఇక కనీసం ఒక 10,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆ రకంగా మేము సపోర్ట్ చేస్తాం. 100 రోజుల్లో 10,000 క్వశ్చన్స్. ఇది ఢిల్లీ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉంది. అండ్ ఈ టెస్ట్లు మీకు హైదరాబాద్ అండ్ ఢిల్లీలో రెండిట్లోనూ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్లో అయితే కేపీఐఎస్ ఢిల్లీ యాప్లో ఉంటుంది. ఆఫ్లైన్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా వికాస్ బుక్స్ బిల్డింగ్లో అశోక్ నగర్లో ఈ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. సో వీఆర్ ప్లానింగ్ a UPSC prelims cracker with 100 daily tests and
అంటే 100 రోజులు 100 టెస్టులు అనమాట. 10,000 క్వెషన్లు ఒక్కొక్క టెస్ట్‌లో 100 క్వెషన్లు. సో, దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ క్లిక్ చేయండి. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ కాంప్రహెన్సివ్ షెడ్యూల్ మీరు మా ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా అబోవ్ వికాస్ బుక్స్, అశోక్ నగర్, హైదరాబాద్‌లో కలెక్ట్ చేసుకోవచ్చు.